వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మా అమ్మ వాళ్ళ ఇంట్లో మల్లన్న పండుగ అనమాట. సో మల్లన్న పండుగ ఎట్లా చేస్తారో మొత్తం నేను ఈ వీడియోలో చూపిస్తాను మీకు. హాయ్ హాయ్ ఫ్రెండ్స్. సో ఇక్కడ నేను మా అత్తమ్మకి మెహందీ పెడుతున్నాను అనమాట. సో రేపు పెళ్ళిలో మా అత్తమ్మ ఇంకా మామయ్యనే కూర్చుంటారు అక్కడ. సో ఇక్కడ పక్కన పెయింటింగ్, సో బ్యాక్గ్రౌండ్లో ఇక్కడ అన్ని రేపటి పెళ్ళికి పందిరి అవన్నీ వేస్తున్నారు. ఇక్కడ డెకరేషన్ కోసం ఇక్కడ శివ్ ఉంది, ఇంకొకటి పెయింటింగ్స్ కూడా వేస్తున్నారు అనమాట. అక్కడ ఇక్కడ శివుని పెయింటింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇంకొక సైడ్ ఏమో త్రిశూలం వేస్తున్నారు, త్రిశూలం పెయింటింగ్. సో ఇక్కడ పెయింటింగ్స్ అవుతున్నాయి అండ్ ఇక్కడ పందిరి వేస్తున్నారు మా అమ్మ వాళ్ళు. అండ్ పెయింటింగ్ కూడా అయిపోయింది ఇటు సైడ్ ఇంకా ఇటు సైడ్. అండ్ ఇక్కడ డెకరేషన్స్ అయితే అవుతున్నాయి అనమాట. ఇక్కడ మా తమ్ముడు అన్ని పూలదండలు అవన్నీ కడుతున్నారు. అండ్ ఇక్కడనేమో ఇది ఆకులతో ఇట్లా పందిరి మీద పెట్టడానికి అవన్నీ తయారు చేస్తున్నారు అనమాట. కానీ అది ఆ పూలదండ ఆడున్నది. సో ఇక్కడ కొబ్బరి చెట్టు ఆకులతోటి ఇట్లా పందిరి మీద పెట్టడానికి అవి తయారు చేస్తున్నారు అనమాట. పందిరి చెయ్యి నువ్వు. హాయ్ హాయ్ చెప్పు ధనుష్. హాయ్. ఇద్దరు స్టైల్, మా వదిన మా అత్తమ్మ, ఈమె ఒక పిచ్చి బాపమ్మ. హాయ్ చెప్పు. మా ఫ్రెండ్ నేను పనులలో బిజీ ఉంటాయి. ఈ సార్ ఏమో ఏం చేస్తున్నావు సార్? ఎప్పుడు ఫోనేనా? పని చెప్పు కొంచెం. పుష్ప మూవీ డైలాగ్ చెప్పవా విషు? సో గైస్ మేమైతే ఇప్పుడు రెడీ అయిపోయినాం. సో ఇప్పుడు పుట్ట బంగారం తీసుకురావడానికి వెళ్ళాలి. ఇక్కడ పుట్ట బంగారం తేయడానికి వెళ్ళేటప్పుడు ఇక్కడ బిందెలలో వాటర్ అండ్ బోనం అవన్నీ తీసుకుని వెళ్ళాలి. ఇక్కడ అందరు అవన్నీ రెడీ చేస్తున్నారు అనమాట. దాని మీద గడ్డ కూర్చుంటారు.
ఎంత లోపలికి? లోపలికి. తర్వాత చిన్న చెట్టు ఉంటుంది, వేప చెట్టు. దాని కిందనే పుట్టు ఉంటుంది. ఏం పుట్ట? పాము పుట్ట. ఏం పుట్ట? మళ్ళీ సాయంత్రం బంగారం మెచ్చిపోతుంది. ఎవరు? పామా? నీకోసం బంగారం పెట్టి పోతుంది. అబ్బా, బంగారం అంటే మట్టి. ఒక్కసారి బాంబే పెద్దకు జారుపు కానవా ఐదు మొదలు ఆదుండపకాయ భూమికి తెలుసూరు కరికేరణమ్మ దేవాన దేవతల తెలవాలంటే మరి తెల్లారబోదు పొద్దుకోబోదునమ్మా. దేవుడు మల్లయ్య, దేవుడు మల్లయ్య, దేవుడు మల్లయ్య, మగల్ల కొడుకుని పంచపర్వతం మీద చూదామమ్మ మల్లయ్యో. తోడుగల్ల పంచమేమి ఓడినట్టునయ్యా. వింటవు మల్లయ్య లోపల భగవంతు మల్లయ్య మోకాడ గొమ్ము కట్టి మల్లయ్యో. హాయ్ చెప్పు. నాది ఎంత దర్శరాదు అలాయనయ్యో. చెరుకు బాగు బాగా 200 పదార్లే 200 పదార్లు ఎత్తే 200 లక్షల భగవాన్ కలగాలి. ఇంటాడు వీళ్ళ చెప్పు.
సునీత పేరాడు పాము వచ్చి బంగారం పెట్టుకోవద్దు. ఎల్లు. ఇంటికి పెద్ద కూతురు రాజ్యంగా వెళ్ళిందన్నా అన్నో 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 ఐదవోడి వల్లన్న అన్నో 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 ఐదవోడి వల్లన్న ఓ షైనీ పైసలి షైనీ 20 రూపాయలు 30 రూపాయలు షైనీ పైసలి షైనీ ఈరూరు వారి సమాచారమైన సతీష్ గారు రజిత్ గారు అటువంటి వెనుక ఎల్లమ్మ మల్లల పేరు మీద 21 రూపాయలు లక్షల యాచ్యం కలగాలి చెరుకు వారి సమాచారమైన పేరు గల్ల పైసలు ఇచ్చినా 11 వరకులే జమ కొరవెల్లి మల్ల మల్లయ్య గడవాడ రాజా కొరవెల్లి మల్ల మల్లయ్య గడవాడ రాజామి ఏమయ్యో నా బిడ్డల వారస మాత్రమైన శ్రీనివాస్ అన్న గారు సప్న గారే 51 రూపాయలు 51 రూపాయలు చేసే 51 లక్షల యాచ్యం కలగాలి ఇచ్చుడు మళ్ళా రేపు తెల్లారంగా ఇక్కడ అంతా కప్పేసి ఎవరన్నా అక్కడ కాపలు ఉండాలి సో దట్ ఎవరు వచ్చి అది జరపకుండా సో అదంతా పెట్టేసి మేము మళ్ళీ రిటర్న్ ఇంటికి వెళ్తున్నాం. అది పెట్టేసిన తర్వాత మళ్ళీ ఎప్పుడు వస్తాం మనం అది తీసుకోవడానికి? మళ్ళీ నైట్ వస్తాం. నైట్ వచ్చి అది తీసుకొని ఏం చేస్తాం? అది పుట్ట బంగారం తీసుకొని పోతాం. తీసుకుపోయి పట్టణం వేస్తాం. పట్నం లగ్గం అది పెట్టేసిన తర్వాత మళ్ళీ నైట్ వచ్చి అవి తీసుకోవాలంట. సో మళ్ళీ నైట్ కలుద్దాం ఓకేనా?